వెంకటార్య గురోసుతం రామానుజార్య సశిష్యం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. ఈ భగవద్బంధులరా, ఈ భాగంలో మొదటిగా సుందోపసుందర గాథ చెప్పుకుంటూ ఒక్కసారి ఆచార్య ప్రార్థనలో మా చిన్నతనంలో తండ్రి గారు చెప్పిన విశేషం గుర్తు చేసుకుంటూ తండ్రి గారికి నమస్కరిస్తూ ప్రారంభించుకున్నాం. అన్నదమ్ములు కలహిస్తుంటే అప్పటి వాళ్ళు ఈ మాటే అనేవారు, సుందోపసుందుల్లా ఉండకండిరా, సుంద ఉపసుంద. సుంద అంటే అందమునకు మూలమని అర్థం అన్నమాట. ఉపసుంద అందమునకు మూలమైనది మరింత ప్రభావం చేయాలంటే అలంకారాలు కావాలి. మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగిన వాళ్ళు తప్ప నేను గొప్ప అని కాదురా, అలా ఉండండిరా, కలిసికట్టుగా ఉండండిరా అంటుండేవారు పెద్దలు. అంటే ఇంత అర్థం చెప్పేవారు కాదు, కానీ వాళ్ళ మనసులో ఇదే ఉండేది. చేతిలో 15 వేళ్ళు ఉన్నాయి, దెబ్బలాడుకుంటున్నాయా, ఒకటి లావుగా పొట్టిగా ఒకటి సన్నగా, ఇదే చెప్పేవారు. అందుకని మనం కిందటి భాగంలో సశేషంగా అట్టే పెట్టుకున్నాం కదా, సుందోపసుందర గాథ ఇవాళ చెప్పుకుంటున్నాం. ఇది కూడా మాఘ స్నానానికి సంబంధించింది. అంచేతనే ఆ అమ్మాయి కుబ్జ అన్న అమ్మాయి ఉంది కదా, ఆమె సుమారుగా 50 నెలలు మాఘ స్నానం చేసింది. 50 సంవత్సరాలు అంటే ఆవిడ 100 సంవత్సరాలుగా జీవితం. అదేనాటి యుగం, కృతయుగం, ఆ ప్రాంతంది. ఆ యుగంలో ఎన్నో వేల ఏళ్ళు. దశరథుడు చూడండి, మహానుభావుడు 60,000 ఏళ్ళు పరిపాలన చేసేట. అప్పుడు పిల్లల్ని కన్నట్ట. తెలివితేటలు. చాలామంది పాపం వాల్మీకిని తప్పుపడుతుంటారు, వశిష్ఠుని తప్పుపడతారు. ముహూర్తం చెడిపోయింది ఏమిటండి? ముహూర్తం చెడిపోయింది వశిష్ఠుడి వల్ల కాదు, ఈ పెద్ద మనిషి వల్ల. ఏం చేయాలండి? ముహూర్తం పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? రాముడి తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఈయన ఎక్కడికి వెళ్ళాడండి? కైకమ్మ ఇంటికి. మీకందరికీ ప్రేమ, దశరథున్నా కైకమ్మ అన్నాను. కైకమ్మ సొంత కొడుకులా చూస్తుంది కదా రాముడిని, అందుకని వెళ్ళాడా పెద్ద మనిషి. రాముడికేమో బ్రహ్మచర్యం చెప్పాడు, నాయనా ఈ రాత్రి నువ్వు సీత విడివిడిగా శయనించాలి, ఒక ఇటుకని పెట్టుకుని నెత్తి కింద పెట్టుకుని నిద్రపోవాలి, ఇంత చెప్పాడు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళండి? ఈయన వయసు ఎంతండి? 60,000. రాముడి వయసు ఎంతండి? 23 ఏళ్ళు. ఈయన ఎవరింటికి వెళ్ళాడు? కైకమ్మ ఇంటికి. దేనికో రామాయణంలో అయోధ్యాకాండలో ఉంది, రత్యర్థం మహారాజా, రతి క్రీడ కోసం వెళ్ళాడు అక్కడికి.